మన్రాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కోటేశ్వరరావుని మరియు వార్డు సభ్యుల విజయాన్ని ఆకాంక్షిస్తూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. నేలకొండపల్లి మండలం మన్రాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి లావూరి కోటేశ్వరరావు మరియు వార్డు సభ్యుల విజయాన్ని ఆకాంక్షిస్తూ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటించి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు ఇష్టం లేకపోయినా అన్నగారి ఆదేశానుసారం వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఇందులో చేర్చుకున్నా కూడా వారి ప్రభుత్వంలో మార్పు రాలేదు. వాళ్ళు ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, గతంలో నా భార్యని అభ్యర్థిగా ఇక్కడ పెడితే టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా మా డబ్బులు తీసుకొని వేరే పార్టీకి చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇక్కడ మన్రాజుపల్లి గ్రామస్తులందరికీ తెలుసు. అదే కూటమి ఈనాడు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి అవసరంలో కూడా భయము భక్తి ఏమీ లేకుండా తెగించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సీనన్న ఎంపిక చేస్తే వేరే పార్టీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఈ అభ్యర్థిని మేము పెడతామని చెప్పి కండవగప్పని పార్టీ ఆఫీస్కు 3 సార్లు పోయాడు కారు తీసుకొని. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈనాడు అన్నకు మీరు ఇక్కడ వాల్ పోస్టర్లు అతికించినవి చూపించండి. కాంగ్రెస్లో ఒక వర్గం బలపరిచినటువంటి అభ్యర్థి ఎవడావాడు ఇక్కడ కాంగ్రెస్ ఎవడాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాదని ఇక్కడ మాదొక వర్గం మేము వేరే అభ్యర్థిని పెడతామని చెప్పి యునానిమస్గా ఈ గ్రామ పంచాయతీని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర భద్రయ్య గారిని బదనాం చేయాలనే ఆలోచనతో ఈనాడు 5 పార్టీలు కలిసి పార్టీ లేకుండా పక్కన పెట్టి ఒకే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండండి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఈ పార్టీలో ఉండి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాదని మీరు ఇక్కడ పీకేది ఏంటి, మీరు చేయగలిగేది ఏమిటి? మన్రాజుపల్లిలో ఒకటే హెచ్చరిక, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి ఏం చేయాలన్నా, గ్రామాల అభివృద్ధి కావాలన్నా, ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా సీనన్న నెంబర్ 1గా ఏది అడిగినా సరే. మీరు గతంలో మనం చూశారు, మన్రాజుపల్లి నుంచి కొరట్లగూడెం, మన చెరువులో నుంచి కొరట్లగూడెనికి రోడ్డు వేస్తే శంకుస్థాపన చేసినాడు. ఈ గ్రామంలో భద్రని ఏది చెప్తుంది శాసనం, ఆయన అడిగింది ఏది అడిగినా నేను ఈ గ్రామానికి ఇస్తా. మీరందరూ బడుగు బలహీన వర్గాల గుర్తింపు, వాళ్ళ ధ్యేయం, వాళ్ళ సంక్షేమమైన ఆశయం అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అయినా కూడా దాన్ని పెడచెవిన పెట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాన్ని బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ నా వెంటే ఉన్నాయి. వాళ్ళందరూ ఏకమైన నన్ను ప్రతిసారి కూడా బెన్నంటి నా ఎమ్మటి నిలబడి గెలిపించారు. ఈనాడు ఏమి చేయాలన్న నాకు అన్నగా పెద్దన్నగా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఏది కావాలన్నా ఈనాడు అన్నగారు పంపించినటువంటి సోదరులు వాళ్ళు మాట్లాడతారు. తర్వాత ఆ విషయాలని మీరు చెప్తారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు పొరపాటు చేయొద్దు. వాళ్ళది ఒక్కటే ధీమా, గెలిచేది మనం. వాళ్ళు చూసేది ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఎన్నైనా డబ్బులు ఇస్తాం, మీ ఓట్లు వేయించుకోగలుగుతాం చూస్తున్నారు. వాళ్ళకి 14వ తారీఖు నాడు ఏ గతి పట్టబోతో మన్రాజుపల్లి గ్రామంలో మీరందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనన్న నిలబెట్టినటువంటి అభ్యర్థి లావూరి కోటేశ్వరరావు గారి ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు ఏ విషయం వచ్చినా కూడా ఈ గ్రామంలో ఇదే చివరి అవకాశం వాళ్ళకి. నేను చెప్తా ఉన్నా, అన్నగారికి కూడా చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాస్ రెడ్డి గారి అభ్యర్థికి వ్యతిరేకం చేసినటువంటి వాళ్ళని అన్నగారు సమాధానం చెప్తారు, అది మీరు వినండి. ఈ ఎన్నికల్లో మాత్రం లావూరి కోటేశ్వరరావు ఉంగరం గుర్తుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి సీనన్న ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శాఖమూరి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు,
అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.